కాప్రా పరిధిలోని వంపుగూడలో సుమారు 500 ప్లాట్ల యజమానులను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రౌడీలను పెట్టి బెదిరిస్తున్నాడని బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో పాటుగా ప్రజావాణి వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలన్నారు. వంపుగూడలో సర్వే నెంబర్ 632/1, 633/1, 644/1, 648, 654లోని 61 ఎకరాల భూమిని 1983 సంవత్సరంలో కొనుగోలు చేసి 702 ప్లాట్లు వేసుకున్నామని అన్నారు. వాటిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ ప్లాట్ల వద్ద రౌడీలను పెట్టి బెదిరించి కొన్ని ఫ్లాట్లను కొనుగోలు చేశాడని అన్నారు. మిగిలిన వారిని ఫ్లాట్ల వద్దకు పోకుండా గూండాలతో అడ్డుకుంటున్నాడని, ఇల్లు నిర్మించుకుంటే అధికారులపై ఒత్తిడి తెచ్చి కూల్చేయించాడని బాధితులు ఆరోపించారు. 2004 నుంచి ఇప్పటి వరకు ప్రేమ్ సాగర్ రావు ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా ప్లాట్ల వద్దకు పోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అరాచకాల నుంచి మమ్మల్ని రక్షించాలని కొన్ని రోజులుగా ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కృష్ణానగర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మరోవైపు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన కూడా ఫిర్యాదులు వచ్చాయి. గుండ్లపోచంపల్లిలోని తమ భూమిని, ఫ్లాట్లను మల్లారెడ్డి గత ప్రభుత్వ అండతో దౌర్జన్యంగా ఆక్రమించారని అన్నారు. మిగిలిన ఫ్లాట్ల యాజమానులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ అండతో మల్లారెడ్డి ఒక్కొక్కరిని బెదిరించి 110 మందికి చెందిన సుమారు 230 ఫ్లాట్లను బలవంతంగా తీసుకున్నాడని ఆరోపించారు. పోలీసులతో వేధింపులకు గురి చేయడంతో పాటు రౌడీలతో బెదిరించి ఫ్లాట్ల వద్దకు పోకుండా అడ్డుకునేవాడని వాపోయారు. ఈ భూమిలోని 16 ఎకరాలకు మల్లారెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి ఏటా రైతు బంధును తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. అయితే మాకు పట్టాలు, ఈసీ, ఎల్ఆర్ఎస్తో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, అయినా మా ఫ్లాట్ల వద్దకు మమ్మల్ని పోనీయకుండా బెదిరిస్తున్నాడని వెల్లడించారు. ప్రజావాణిలో అన్ని వివరాలతో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ప్రజెంట్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ అనేటైనా మా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు సార్. 62 ఎకరాలు, అందులో 702 ప్లాట్లు ఉన్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్ది ఎట్లా లేదన్నా 1 కోటి రూపాయలు ఉంటుంది సార్. ఆ ఏరియా అట్లాంటిది సార్. అయితే ఆయన చేసి నేను కట్టుకున్న ఇల్లు కూలగొట్టుతా ఉన్నాడు సార్. మమ్మల్ని రానిస్తారు సార్. అడిగితే మీరు రావద్దు, చెడ్డ మాటలు తిడుతున్నారు వాళ్ళు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రజెంట్ కొక్కిరాల